ఉంచు ఉంచి హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్వేల్ సిటిజన్ నుంచి చంద్రాన్ని మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఓలా బైక్ కొన్నందుకు పార్టీ అడిగారు. అందుకనేసి చికెన్ తీసుకొని షాప్ దగ్గరే చికెన్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ పెట్టానండి. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందంటే, చికెను పరోటా థమ్సప్ అందరూ తిన్నోళ్ళకి తిన్నంత చాలా అద్భుతంగా చేశాను. లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది, బెల్లుని ఒకసారి అట్ట కొట్టండి, టంగని మోగుతుంది. అన్ని వీడియోస్ మీకు అందుతాయి. బాగా వస్తున్నారు. కాళ్ళ కానించి రావద్దా? చికెన్ చూపిస్తున్నా. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? పంచల దగ్గర ఏదో ఉంటుంది, ఏదో పెట్టుకుంటారు. ముందే అంటున్నాడు కూడా. ఇప్పుడు ఎన్ని తినే వీడియోలు తీసి అవి అన్ని తినేసి ఇంకొంచెం తయారవుతాడు. రాము అన్న కడ తెద్దాం ముగ్గురు. ఓకే, చికెన్ నీట్గా కడుక్కొని పాత్ర అయితే పొయ్యి మీద పెట్టామండి. పాత్రకి మసిగాకుండా మట్టి పూసి ఫస్ట్ నూనె అయితే వేస్తున్నాను. నూనె వేసాక పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు, ఎర్రగడ్డలు బాగా మరిగేదాకా వేయించుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. చాలా అద్భుతంగా వచ్చింది. లాస్ట్ దాకా చూడండి. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అయ్యే పెడుతున్నా మెయిన్ అయ్యే. అల్లం పేస్ట్ బాగా కలిపెట్టు. ఏంది ఇది? ఎరగటప్పుడు బా ఎలాగట్లా వేస్తుంది మీరు పేస్ట్ తెచ్చుంటారు, అల్లం పేస్ట్. బాగా ఏగిన తర్వాత వద్దు, ఇంకా రాయి పెడితే ఎత్తుపోతే మంట బయట పోతా ఉంటది. మంట ఇప్పుడు పెట్టు లావుటి కొసబెట్టు. అందరూ పడుతున్నారు, నువ్వు పడవు. ఉందో టమాటాలు కడ ఇద్దా కనిపిస్తున్నారులే ఆడే పెనుగునే. చూడా ఎంత బాగా కనిపిస్తా ఉంటే ఆ నుంచే కనిపిస్తున్నారు. కలబెట్టు బాగా కలబెట్టు, కలుసుకోవాలా. టమోటా తక్కాలి భద్రం ప్యాంట్ కనుక తమిళ్లో తక్కాలి పెట్టారు, తెలుగులో ఏదో ఒకటి పెట్టాలి కదా. ఎర్రపండు నువ్వే కదా ఎర్రపండు అన్నావు, మళ్ళీ చింతపండు అంటావు.
దాని అర్థమంటారు టమాటో కర్రీ కలద పడేసి కడిగి ఏమన్నదా ఏమవుతుంది కలద పడే తుంచేదన్నా కడిగినావు కదా కడిగినా కడగలా కడుక్కొని వేసే తుంచేసి బై బాయ్ గై అందరం తీయాలా ఆయన ఒక్కడిని కాడ తీయాల నేను బాండల్నే తీసిన కూర అంతా అయిపోయిందిలే మన వంటలో కారం పుల్ల వేసినాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాగా గుండెకాయ ఇలా కాల్చుకొని తింటే గుండెకాయ ఇలా కాల్చుకొని తింటే ఆ టేస్ట్ పేరు రాము మా తమ్ముడు గుండెకాయలు పక్కకి తీసుకొని కాల్చుకొని బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వీడియో తీస్తూ ఉండేది మా మామ, ఆయన పేరు సుబ్రహ్మణ్యం. చాలా అద్భుతంగా తీశాడు. చూడండి, ఒక పక్క చికెన్ చేస్తుంటే ఒక పక్క గుండెకాయలు అవి కాల్చుకున్నారు. చాలా అల్లరిగా, చాలా డీసెంట్ గా చేసుకున్నాం పార్టీ అనేది. వాడిన తర్వాత చాలా అద్భుతంగా వచ్చింది. అలా అలా గంటతో తిప్పుతూ ఉండాలి. గుండెకాయ నల్లగా పోతుందేమో చూడు. తెల్లగానే ఉందా? సరే, ఇంకొంచెం కాల్చండి. ఒక దబర్లోది చికెను అయిపోయింది, మరొకటి వేస్తున్నాడు. ఆ మాత్రం లేకపోతే చిదురైపోతుంది. అదే నాటుకోడా? ఎవరెవరో వస్తున్నారో మనం ఎడపైన రానా నువ్వు కిరణ్ నువ్వే కొరవా ఉండు. నిన్నుగాడు వచ్చేస్తా. తీసేసిన లుంగీలా గింగీలా. ఈ వీడియో ఎక్కువ మా తమ్ముడికి ఇద్దాం. ఆపుదాం, కష్టపడి ఖర్చు పెడతారు కాబట్టి. పెళ్లి కానీ పిల్లోడి కాడిచ్చి పెళ్లి అవుతుంది. ఇట్ట పనులు చేచ్చా ఆది మానవుడా. నల్లగా పోతుంది గుండెకాయ. నేను ప్రముఖ యూట్యూబర్, నల్లగా ఉన్నాడు. పెళ్లి కావాలంట, నల్లగా ఉన్నాడు. చింత ముద్దాల పెళ్లి కాని ప్రసాద్. పెళ్లి కోసం తనకలాడిపోతున్నాడు. ఈయన పేరు వెంకటేశ్వర ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త. యాత్రకు పోవాలా? ఎంత పోవాలరా? పసుపు కలిందా? ఇంకా తీసుకో, ఇంకా కూర్చో. ఒకటే కూర్చోని కలిస్తే అవతల నుంచి వస్తుంది. ఏమో వీడియో
రామోహన్ తెల్లగా వచ్చాడు. రామోహన్కే ఇస్తారు మా పిల్లని. ఆయనకి ఇచ్చారు. ఆయనకి 5 మందిని ఇస్తారు ఒకేసారి. నిన్ను పడకుండా తెచ్చున్నాడు. యూట్యూబర్ వాయి ఈ సంవత్సరం ఇదే జాగ్రత్త. మళ్ళా బండి కొనే లోపల మనం వాడవసం. వేరే లేపి మన ఛానల్ ఆడిపోయి ఉంటారు. మళ్ళీ ఏంటంటే ఈ లోపలనే మాట్లాడిన కంప్యూటర్ ఆపరేటర్నే పసుపు ఎడిటింగ్ కాదు. ఈ మనకు షాప్ కాదు నాకు మనిషి ముఖ్యం. కంప్యూటర్ నేర్పిస్తే 2-3 ఏళ్ళు నేర్చుకుంటాడు. మళ్ళీ నేనైనా 2-3 రోజులు పోయినా ఇబ్బందిలే. హయ్యర్ ఎడ్యుకేటెడ్ పర్సన్. పెళ్లి కావాలి కలనేయండి బాగా చూడు మళ్ళీ కారం ఇప్పుడే అంత తినమల నిన్ను కలిపినట్టే అన్ని కూడా వంట పెట్టేస్తున్నావు. ఫైనల్ గా మసాలాలన్నీ వేసి చూడు రామన్న టేస్ట్ చూడమని చెప్పేసి రామోహన్ అయితే ఇస్తున్నా. చూడండి ఆయన తోపడా మిషన్, రైల్వే కోడర్లో తోపడా మిషన్. ఆయనకి ఫుడ్ వర్క్ ఏమన్నా ఉన్నా కూడా చాలా అద్భుతంగా తోపడుతూ వస్తాడు అతను. మేమంతా నాకేమన్నా కొయ్యలు ఏమన్నా ఉన్నా కూడా అతని దగ్గరికి తీసుకెళ్తాను తోపడాకి. పార్టీ కూడా వాళ్ళ షాప్ ముందరనే పెట్టాము. నేను ఒక పక్క చికెన్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అంతా కూడా గుండెకాయలు కాల్చుకొని తింటున్నారు. మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి. పోతాయి నీళ్ళు ఎక్కువ మళ్ళీ చాలా ఇబ్బంది. అద్దమంటే కలిపెట్ట కాకు చిదిరైపోతుంది. లాలా ఉడుకుతా 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 వస్తుంది. చికెన్ మసాలా అనేది పట్టేస్తుంది. నూనెలో బాగా బాయిల్ అయినాక ముక్కకు పడుతుందంట. చెప్పు 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 నూనెలో బాగా ముక్కకు పడుతుందంట. అందుకనేసి మసాలాలన్నీ వేస్తున్నారు. వెండ్రో ఇప్పుడు చెప్పు తినే ప్లేట్స్ ఉంటుంది. ఫైనల్ గా చికెన్ ఎంత అయిపోయిందండి. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా వచ్చింది చికెన్ టేస్ట్ అయితే. చికెన్ టేస్ట్తో కూడా పరోటాలు అయితే చేసాము. చూడండి మొత్తం ఒక 50 పరోటాలు చేసాము. అంతా మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని పార్టీకి అయితే సిద్ధమయ్యారు. చూడండి చూపిస్తాను మా బ్యాచ్ అంతా కూడా. వీళ్ళంతా మా ఫ్రెండ్సే అండి. చికెను, పరోటా, థమ్స్అప్. మేము చాలా డీసెంట్గా ఉంటాము, మాకు ఏ అలవాటు లేదు. చాలా అద్భుతంగా అయితే చేసుకున్నాం పార్టీ.